హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్య పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా. క్యారెట్ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూద్దామా మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం నేను చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. ఇలా నేను పావు కిలో క్యారెట్ తీసుకున్నాను. ఇవి పెద్దగా ఉన్నాయి. 2 క్యారెట్ వచ్చాయి పావు కిలోకి. తర్వాత ఒక పావు కప్పు సగ్గుబియ్యం. ఇవి చిన్న సగ్గుబియ్యం, చాలా తొందరగా నానిపోతాయి. లావుగా ఉన్న సగ్గుబియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే నానబెట్టాలి. ఇవి ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో నానిపోతాయి. తర్వాత అవి నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఈ క్యారెట్ ముక్కల్ని చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకొని మొత్తము ఇలా తురుముకోవాలి క్యారెట్లని. అంతా ఇలా తురుము పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గిన్నెలో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, బాదము, జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి తర్వాత అది గిన్నెలో నెయ్యి ఉంటుంది కొంచెం, మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఎంత తీసుకున్నామో క్వాంటిటీ అది దానిలో సగం అవ్వాలి. అప్పుడైతేనే బాగా టేస్టీగా ఉంటుంది పాయసము. ఇది బాగా వేగకపోతే పచ్చివాసనలాగా వచ్చేస్తుంది అంతా. ఇది నెయ్యిలో బాగా ఫ్రై కావాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి హాఫ్ అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి నెయ్యిలో. తర్వాత ఇది తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది వేగిపోయింది, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మరొక గిన్నెలో మనకు స్వీట్కి తగినంత బెల్లం వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఆ గిన్నె ఇంకో గిన్నెలో తీసుకొని మనం క్యారెట్ వేయించుకున్నాం కదా, ఆ గిన్నెలోనే క్యారెట్ తీసి పక్కన పెట్టేసుకొని దానికి 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువగా పాలు పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ పాలు బాగా పొంగొచ్చిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యంని వేసేసుకోవాలి. దాంట్లో మనం నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది ఉడికిన తర్వాత సగ్గుబియ్యము. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది సగ్గుబియ్యము. మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నట్లయితే అది ఉడికినట్టు. తర్వాత మనం క్యారెట్ తరుగు వేసుకోవాలి. ఈ క్యారెట్ తరుగు బాగా కొంచెం ఉడికిన తర్వాత చెక్ చేసుకోండి, అది క్యారెట్ బాగా ఉడికిందా. కొంచెం ఉడికిన తర్వాత తీసి క్యారెట్ ఉడికిపోయిందండి తరుగు. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి.
ఇది చల్లారిన తర్వాత మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదండి బెల్లము, కరగపెట్టి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం పాయసం చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవాలి, స్ట్రెయిన్ చేసుకోవాలి. కొద్దిగా చెత్త ఏమన్నా ఉంటే స్ట్రెయిన్ లాగా చేసుకొని పెట్టుకొని దీంట్లో కలుపుకోవాలి బెల్లం వాటర్ని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.